ప్రభునందు ప్రియమైన దేవుని ద్వారా క్రీస్తు నామములో మీ అందరికీ ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. దయగల దేవుడు మనకు తోడుగా ఉండి ఈ సమయంలో ఆయన మాటలు నేర్చుకునేటువంటి అవకాశం మనకు ఇచ్చారు. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం నందు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము జీవిత గమ్యముల యొక్క స్థలములు. జీవిత గమ్యముల యొక్క స్థలములు అనేటువంటి పాఠాన్ని ఈ ఉదయకాలం నందు మనం నేర్చుకోబోతున్నాం. ఈ ఉదయకాలము నేను చెప్పబోతున్నటువంటి ఈ వాక్యము ఇది విశ్వాసానికి సంబంధించింది కాదు, భయభక్తులకు సంబంధించింది కాదు. ఈరోజు నేను చెప్పబోతున్న వాక్యము జ్ఞానమునకు సంబంధించింది. దేనికి సంబంధించింది? జ్ఞానమునకు సంబంధించింది. దీని ద్వారా విశ్వాసం ఏం కలుగుతుంది, దీని ద్వారా భయభక్తులు ఏం కలుగుతాయి అనేది ఇవన్నీ కూడా దే ఆర్ ద సెకండరీ. అవన్నీ కూడా తర్వాత విషయం పక్కన పెడితే ఈరోజు ముఖ్యంగా ప్రాముఖ్యంగా మనం నేర్చుకోబోతున్నటువంటి జ్ఞానమునకు సంబంధించినటువంటి అనగా నేర్చుకోవలసినటువంటి సంగతులు, ఈ విషయాల గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఒకసారి ఇది చూస్తూ మీకు ఇది కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. అది చూస్తూ కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. ఇక్కడ మొత్తం ఎన్ని లోకాలు కనిపిస్తున్నాయి? ఇక్కడ 3 లోకాలు కనిపిస్తున్నాయి. అక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 4 అంటున్నారు. అక్కడ 2, అక్కడ 2. ఓకే, మీరు చెప్పింది కూడా తప్పేం కాదు. వాట్ యు సెడ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ రైట్. మీరు చెప్పింది కూడా కరెక్టే. కానీ మొత్తానికి కలుపుకుంటే అక్కడ 2 లోకాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ చప్పిస్తో తీయాల్సింది. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడ మనకు 3 లోకాలు కనిపిస్తున్నాయి. రైట్. ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? ఇవి చూస్తుంటే అంటే జనరల్గా అడుగుతున్నాను, వాక్యం గురించి అడగట్లేదు. ఇది అది ఇవన్నీ చూస్తుంటే మీకు ఏమైనా గుర్తొస్తుందా? జనరల్గా అడుగుతున్నాను. అది వెరీ గుడ్. అది ఆయనను ఒకసారి గుర్తు చేసుకోవాలి అని మనకంటే నీతిమంతుని జ్ఞాపకము చేసుకుంట ఆశీర్వాదకరము అగును అన్నాడు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంట ఆశీర్వాదకరము అగును అన్నాడు దేవుడు. ఒకసారి ఆయన గుర్తు చేసుకుంటూ, ఇదంతా ఆయన చెప్పిన వాక్యమే, కొత్తది ఏమీ చెప్పట్లేదు. ఆయన చెప్పిన వాక్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన చెప్పిన వాక్యాన్ని. అయితే ఒక ప్రశ్నతో నేను ముందుకెళ్తాను. మనం చనిపోయిన తర్వాత మేము నీతిమంతులం అయితే పరదైసుకు వెళ్తాం. దాన్ని మృతుల లోకము అని కూడా అన్నారు. ఏమన్నారు? మృతుల లోకము అని కూడా అన్నారు. మరి మృతుల లోకము లేదా పరదైస్ అనేది ఎక్కడ ఉంది అని మీకు ఏమైనా తెలుసా? ప్రభాకర్, వెరీ గుడ్. ఓకే, భూమి క్రింద అంటే మనం తెలుసున్నటువంటి మన భూమి ఉంది కదా, ఈ భూమి క్రింద ఉంది అని వాళ్ళు అంటున్నారు. నేనేమంటున్నానంటే క్రింద లేదు, అది ఎక్కడుంది? 3వ ఆకాశము అయినటువంటి అక్కడ ఉంది అని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఏదేమైనా దేవుని వాక్యమే సత్యం కదా, దేవుని వాక్యమే సత్యం.
ఇవన్నీ ఉన్నాయి అని మనం విన్నాం, ఇవన్నీ ఉన్నాయి అని మనకు తెలుసు. డాడీ ఆల్రెడీ చెప్పారు. ఆయన కంటే గొప్ప జ్ఞానవంతులు ఇక్కడ ఎవరు నాతో కలిపి ఎవరు కూడా లేరు. అంటే ఈరోజు అసలు ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అని నేర్చుకోవటమే ఈరోజు మన యొక్క పాఠం. రైట్. మొట్టమొదటిగా ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనం త్వరగా చదివేసుకున్నాము. ఆదికాండము 37వ అధ్యాయము చిన్న స్లిప్ లాంటిది ఏదో ఉందా? చదవాలి. ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనం. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నం చేసింది. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొక్కకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చాడు. ఇక్కడ యాకోబును గురించినటువంటి విషయాన్ని మనం చదువుకుంటున్నాము. ఆయన కుమారుడైనటువంటి యోసేపు చనిపోయాడు అనుకుని యాకోబు ఇలాగా అంగలారుస్తున్నాడు, ఇలాగే ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు. ఏమో దుఃఖపడుతున్నాడు అంటే, నా కుమారుడు చనిపోయాడు, నేను కూడా నా కుమారుని యొద్దకే వెళ్తాను అనేటువంటి పరిభాషలో ఏమని మాట్లాడుతున్నాడే, నేను కూడా మృతుల లోకమునకు ఏమంటున్నాడు, నా కుమారుని యొద్దకు వెళ్ళదును అంటున్నాడు. నేను కూడా మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదును అని. ఇక్కడ ఒక్క నిమిషం ఆగి ఒక్క విషయాన్ని చూసుకొని ముందుకెళ్దాము. ఈ ప్రపంచం అంతా కూడా, ఈ లోకం అంతా కూడా ఏమనుకుంటుందంటే మరణంతోనే అంతా ఆగిపోతుంది, మరణమే చివరిది అని ఈ లోకం అనుకుంటుంది. అందుకే ఏమంటుందంటే సస్తే ఏ గొడవ లేదు, సస్తే ఏ గోళ లేదు అని అనుకుంటుంది ప్రపంచం, లోకం. సస్తే ఏ గొడవ లేదు, సస్తే ఏ గోళ లేదు అని లోకం అనుకుంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, యాకోబు ద్వారా తెలియజేస్తున్నాడు. ఏమంటున్నాడంటే చనిపోయిన తర్వాత మనము ఒక చోటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామట? మృతుల లోకమునకు వెళ్తున్నాం. జన్మించినప్పుడు భూలోకానికి ఎలాగైతే వచ్చామో, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాము? మృతుల లోకమునకు వెళ్తున్నాం. ఇది తెలియక, ఇది అర్థం చేసుకోక లోకము ఏం చేస్తుందంటే, మనిషి పుట్టాము, ఇక తినాలి, త్రాగాలి, సుఖించాలి, అనుభవించాలి, ఒక్కటే జీవితము అనుకుంటున్నారు. ఒకటే బ్రతుకు, ఒకటే జీవితము అని లోకం అనుకుంటుంది. కానీ దేవుడు తెలియజేస్తున్నాడు, చనిపోయిన తర్వాత నాయన నీవు ఎక్కడికి వెళ్తున్నావు? భూలోకము నుండి మృతుల లోకమునకు వెళ్తున్నావు. The lifespan of earth, ఈ భూమి యొక్క జీవిత కాలం ఎంత అంటే 100 సంవత్సరాలు. మృతుల లోకము యొక్క జీవిత కాలము యుగములు. ఈ యుగములు తరతరములు లెక్క లేనిది ఆ సంవత్సరములు అని చెప్పడానికి ఫిజిక్స్ లో ఒక మాట ఉపయోగించబడుతుంది. ఏంటి అంటే, ఏంటది చెప్పారు? ఏంటి ఫిజిక్స్ లో మాట ఉంది, దానికి లెక్క లేనిది, పరిమితి లేనిది అని దానికి ఏమంటారు? అనంతము అంటారు. దాన్ని ఇంగ్లీష్ లో, ఫిజిక్స్ లో ఇన్ఫినిటీ అంటారు. దాన్ని ఏమంటారు? ఇన్ఫినిటీ అంటారు. ఇన్ఫినిటీ అంటే కాల పరిమితి లేనిది. భూమి కాల పరిమితి కలది. 100 మహా అంటే 120 సంవత్సరాలు. సంజీవా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతావు సంజీవా? వదిలే, నేను అడిగితే బాధపడతావు, వదిలే. నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతా సంజీవా? మహా అంటే 100. 10 వేసుకో సంజీవా, 110. మహా అంటే 110 సంవత్సరాలు బ్రతకగలము. దిస్ ఈస్ ద లైఫ్ స్పాన్ ఆన్ ద ఎర్త్. భూమి మీద మన యొక్క జీవిత కాలము ఇది. చనిపోయిన తర్వాత మృతుల లోకానికి వెళ్తాము, అక్కడ మన జీవిత కాలము ద లైఫ్ స్పాన్ ఆఫ్ us is infinity, అనంతము. దానికి లెక్కే లేదు. 100 సంవత్సరాలు చూసుకుంటున్నాము.
but there is a life of infinity. అనంతం, అనంతమైనటువంటి జీవము మరణించిన తర్వాతే ఉంది. దానికోసం సిద్ధపడమని చెప్పడానికే ఈ బైబిల్ గ్రంథము, పరలోకం నుండి యేసు క్రీస్తు మన కొరకు దిగి రావడము, ఆయన మన కొరకు చనిపోవటము, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇంత గొప్ప దేవుని వాక్యము లిఖింపబడి మన చేతుల్లోకి రావటం, ఇదంతా కూడా ఏం తెలియజేస్తుంది అంటే భూమి మీద కాలనైనా భూమి విడిచిన తర్వాత ఇంకొక లోకము ఉంది, ఇంకొక లోకం ఉంది. దాన్ని ఏమన్నారు అంటే మృతుల లోకము అన్నారు. మృతుల లోకము అన్నారు. ఎవరు ఉంటారు మృతుల లోకములో? ఒకవేళ ఈ వారం అవ్వకపోతే నెక్స్ట్ వీక్ కూడా చూసుకున్నాం, నెమ్మదిగా చూసుకున్నాము. ఎవరు ఉంటారు మృతుల లోకము అంటే ఆది కాండము 25వ అధ్యాయము 8వ వచనము. ఆది కాండము 25వ అధ్యాయము 8వ వచనములో అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచెను కాదు, ప్రాణము విడిచెను అంటే అక్కడితో అయిపోయింది అని. ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. తన పితరుల యొద్దకు చేర్చబడెను. మృతి పొందాడు, కానీ అక్కడితోనే ఆగిపోలేదు. మృతి పొంది ఏమయ్యాడట? తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. ఎక్కడికి చేర్చబడ్డాడు? పితరుల యొద్దకు చేర్చబడ్డాడు. అంటే మనం చనిపోయిన తర్వాత మృతుల లోకానికి వెళ్తున్నాము. అక్కడ ఎవరితో చేర్చబడుతున్నాము అంటే మన పితరులతో చేర్చబడుతున్నాం. మన పితరులతో చేర్చబడుతున్నాం. ఇప్పుడు సంఘమంతా మా కుటుంబంతో కలిసి సంఘమంతా కూడా బాధలో ఉన్నాం, అది మనకందరికీ తెలుసు. అయితే దేవుడు అంటున్నాడు, నీవు చనిపోయిన తర్వాత నీ పితరుల యొద్దకు చేర్చబడతావు. నేను చనిపోతే ఎక్కడికి చేర్చబడతాను? మా పెద్ద చేయవా, మా చిన్న చేయవా, మా దేశానికి ఆయన, ఆ తర్వాత మా అమ్మ, మా నాన్న, వీళ్ళ యొద్దకు నేను చేర్చబడతాను. మీరు చనిపోతే మీ పితరుల యొద్దకు మీరు చేర్చబడతారు. కాబట్టి అంతగా దుఃఖపడకండి. అదే దేవుడు చెప్పేది. నిరీక్షణ లేని ఇతరుల వల్ల నేను చూస్తా పడవచ్చు అని ఎందుకంటున్నాడంటే, నువ్వు చనిపోయిన తర్వాత స్ట్రైట్లీ యు గో టు యువర్ ఫాదర్స్. మీ యొక్క పితరుల యొద్దకు నీవు వెళ్తావు, పితరులతో చేర్చబడతావు. చేరు అనట్లేదు. చేరు అని దేవుడు అంటే కనుక దేవా నేను మా నాన్నతో కొట్లాడాను, నేను మా అమ్మతో కొట్లాడాను కాదు. కానీ చేర్చబడి అంటే అర్థం ఏంటి? ప్యాసివ్ వాయిస్. నీ చేతిలో లేదు, అది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో లేదు. నువ్వు మూతి ముడుచుకున్నా, మూతి ముడుచుకోకపోయినా, నీకు ఇష్టం ఉన్నా, నీకు ఇష్టం లేకపోయినా, నీ పితరుల యొద్దకు నీవు చేర్చబడతావు. కాబట్టి మరణించిన వారి విషయం ఏమంటాడు? నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడవద్దు. నిరీక్షణ ఉంది, ఆ నిరీక్షణతో ఆశ కలిగి ఉంటుంది అన్నాడు. సో కాబట్టి మరణిస్తున్నాము. మరణించిన వారు మృతుల లోకానికి వెళ్తున్నారు. మృతుల లోకంలో ఎవరున్నారు అంటే మన పితరులు ఉన్నారు. అబ్రహాము 170 సంవత్సరములు గలవాడై నిండు వృద్ధాప్యమందు మృతి పొందాడు. మృతి పొందిన తర్వాత అతను మృతి పొంది ఎక్కడికి వెళ్ళాడట? పితరుల యొద్దకు వెళ్ళాడట. ఎవరు అబ్రహాం యొక్క పితరులు? ఆదాము, హవ్వ, హేబెలు, షేతు, ఎనోషు, హనోకు, నోవహు, షేము, హాము, యాపెతు. వీళ్ళు అబ్రహాముకు పితరులు. నాకు పితరులు ఉన్నారు, మీకు పితరులు ఉన్నారా లేదా? చనిపోతే బాగా గుర్తుంచుకోండి, చనిపోతే అక్కడికే వెళ్తాము. చనిపోతే అక్కడికే వెళ్తాము. వారిని కళ్ళారా చూస్తాం. ఇక్కడైనా జాబ్కి వెళ్ళాలి, పిల్లల్ని చూసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి,
కానీ అక్కడ యేసుక్రీస్తును చూస్తుండాలి, ఆయనను మహిమపరుస్తుండాలి, ఆయన నోటి వెంట వచ్చే వాక్యము వింటూ ఉండాలి. అంతే, మన పితరులతో కలిసి సంతోషంగా ఉండాలి. ఇదే అక్కడ అంతే. ఎంత గొప్ప జీవితాన్ని దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో, రాజుల మొదటి గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనంలో దావీదు మహారాజు తన కుమారుడైనటువంటి సొలొమోనుతో అంటున్నాడు, నాయనా లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోచున్నాను. లోకులందరూ పోవలసిన మార్గము అదే మరణము, అదే మృతుల లోకము, అదే పితరుల యొద్దకు లోకులందరూ వెళ్తారు, లోకులందరూ వెళ్తున్నారు, లోకులందరూ వెళ్ళబోతున్నారు, నేను కూడా అక్కడికే వెళ్ళబోతున్నాను. మరణముతోనే ఆగిపోవట్లేదు అని చెప్పడానికి ఇవన్నీ కూడా నేను చెప్తున్నాను. మరణముతోనే ఆగిపోవట్లేదు. లోకం ఎందుకు ఇష్టానుసారంగా బ్రతుకుతుందో తెలుసా? మరణముతోనే అన్ని ఆగిపోతాయి అనుకుంటున్నారు కాబట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. మరణము తర్వాత కూడా there is a life after the death. మరణము తర్వాత జీవితం ఉంది అని కనుక నీకు నిజంగా అర్థమైతే గనక ఆ లోకాన్ని ఎవరు సృష్టించారు, ఆ లోకాన్ని ఎవరు కలుగజేశారు, హూ ఈస్ ద రెస్పాండెంట్ ఫర్ దట్, దానికి కారకులు ఎవరు అని కనుక మనకు అర్థమైతే కనుక ఈ భూమి మీద మన జీవితం కాస్తో కూస్తో ఖచ్చితంగా నీతిగా నిజాయితీగా ఉంటుంది. ఆ తర్వాత కీర్తన గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం. ఆరవ కీర్తన 5వ వచనం ఉందా? మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించుదురు. మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతలు చెల్లించుదురు. నాలుగో స్టెప్, ఒకటేమో మరణిస్తున్నాము, మరణము. రెండోదేమో మృతుల లోకము, అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఎవరు ఉన్నారు అంటే పితరులు ఉన్నారు. మరి దాన్ని ఇంకొక పేరుతో ఏమని పిలుస్తారు అంటే పాతాళము. ఏమని పిలుస్తారు? పాతాళము. ఇదంతా కూడా పాతాళము. ఇది మాత్రమే కాదు, ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే పాతాళము అంటారు. దేవుని వాక్యంలోకి వెళ్తూ మనం అన్ని విషయాలు కూడా నేర్చుకోవచ్చు. సో ఇదంతా కూడా, ఈ స్థలాలంతటినీ కూడా పాతాళము అని అంటారు. చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికైనా వెళ్తారు, ఇక్కడికైనా వెళ్తారు. దీన్ని మృతుల లోకము అన్నారు, పితరులు ఉండేటువంటి స్థలము అన్నారు, మరణించిన వారు వెళ్ళు స్థలము అని అన్నారు. అదే అన్నమాట. ఆ తర్వాత యెషయా గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 11వ వచనం. సజీవుల దేశమున యెహోవాను చూడకపోదును, మృతుల లోక నివాసినై ఇకను మనుషులను కానకపోదునని నేను అనుకుంటుని. మృతుల లోక నివాసినై ఇక మనుషులను కానకపోదును అని నేను అనుకుంటుని. ఇక్కడ హిజ్కియా అనేటువంటి ఒక రాజు గురించి మనం చదువుకుంటున్నాము. ఈ హిజ్కియాకు మరణకాలం సమీపించినప్పుడు ఆయన అంటున్నాడు, ఇక అయిపోయింది, నా టైము అయిపోయింది, నేను ఇక మృతుల లోకానికి నివాసినై ఇక మనుషులను నేను చూడను, మనుషులను నేనుగా చూడను, కానకపోదును, ఇక నేను చూడను. మన జ్ఞాపకార్థ కూడికలో చెప్పాను నేను, చిక్కమ్మ భర్త రాజు ఏమని చెప్పాను, ఇక చనిపోయినటువంటి వారికి భూమి మీద ఏ అవకాశము లేదు. ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, నేను మృతుల లోక నివాసినై ఇక మనుషులను కానక
పోవుదును, ఇంకా మనుషులను నేను చూడను. ఇంకా ఒక్కసారి చచ్చిపోతే ఇంకా మరలా నేను మనుషులను చూడను, ఇంకా మరలా భూమి మీదకి వెళ్ళే అవకాశమే లేదు అని దేవుడు అంటున్నాడు. మీరేమంటారంటే మరి దయ్యం పట్టినప్పుడు అరే దయ్యమా ఎవరు నువ్వు అంటే నా పేరు దేవరపు సంస్థలు. మన పోయిన వారం వాక్యము కదా, పోయిన వారం వాక్యమేమో చనిపోయిన వారి భూమి మీద ఏ పాలు లేదు, వారి పేరు మరొకటి ఉన్నది, చనిపోతే మృతుల లోక నివాసనమై ఇక మనుషులను కానక ఉంటాము అని అనుకుంటాము. ఏం పేరు అంటే మీరు చెప్పుకోండి మరి అంటే మరి అదే కదా చెప్తున్నారు కదా, చెప్తున్నారు అలాగా చెప్తున్నారు. ఇంకా ఒక స్టెప్ ముందుకేసి ఏం చెప్తున్నారు, తెల్ల చీర, పెద్ద జుట్టు, కాళ్ళకు గజ్జలు. దయ్యానికి కారణమైన ఆ దయ్యానికి తెల్ల చీర ఇచ్చినోడికి గజ్జలు ఇచ్చినోడికి దండం పెట్టాలి ఫస్ట్ కదా. అది చెప్పిన వాళ్ళకు చూసిన వాళ్ళకు నమ్మిన వాళ్ళకు కాదు. ఆ దయ్యానికి తెల్ల చీర గజ్జలు ఎవరు ఇచ్చారో అమ్మా. ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే మరణించినటువంటి వారికి భూమి మీద ఏది కూడా లేదు. వారు ప్రేమింపరు, వారు పగ పెట్టుకున్నారు, వారు అసూయ పడరు, వారు అసూయ పడరు. కనీసం అని కూడా అసూయ పడరు, ప్రేమింపరు, పగ పెట్టుకున్నారు అని దేవుడు వాక్యం చెప్తుంది. రైట్. మరణము, మృతుల లోకము, దాన్ని పితరుల స్థానము లేదా పితరుల లోకము అంటారు. ఈ మొత్తానికి కలిపి ఏమంటారు అంటే పాతాళము అంటారు. చనిపోయిన ప్రతి వారు కూడా ఎక్కడికి వెళ్తారు, పాతాళము అంటారు. ఇక పాతాళం దగ్గరికి మనం వస్తున్నాము. ఈ పాతాళంలో మనం ఆల్రెడీ చూసుకున్నాము. దీన్ని ఈ మొత్తాన్ని కలిపి ఏమంటారు అంటే పాతాళం అని చెప్పాను. ఈ పాతాళంలో రెండు భాగాలు ఉంటాయి. పాతాళంలో రెండు భాగాలు ఉంటాయి. దీన్ని పరదైసు అని అంటారు, దీన్ని వేదనకర స్థలము అని అంటారు. పాతాళంలో ఈ రెండు భాగాలు, రెండు స్థలములు ఉంటాయి. ఈ రెండు స్థలములు ఉంటాయి. రైట్. మొదట మీకు వాట్సాప్లో పెట్టాను, వాక్యాలు రాసుకోవడానికి ఇబ్బంది పడకండి. మొత్తం ఇది పెట్టేశాను, అది పెట్టేశాను, ఇది కూడా మీకు వాట్సాప్లో పెట్టేశాను. శ్రద్ధగా జాగ్రత్తగా కూడా నేను చెప్పే మాట కదా. కాపీ ఉంది నా దగ్గర, మీరు శ్రద్ధగా విన్నారని చెప్తారు కదా, మీకు కూడా వాట్సాప్లో పెట్టేశాను, శ్రద్ధగా వినేసారు. రైట్. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో అందుకైన వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. రైట్. యేసుక్రీస్తు సిలువ వేయబడినటువంటి సందర్భము, తన కుడివైపున ఉన్నటువంటి దొంగను చూసి చెప్తున్నాడు, నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు, పరదేశంలో ఉంటావు. నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావు, పరదేశంలో ఉంటావు అని అన్నాడు. రైట్. మీ అందరి సందేహము ఏంటి అంటే పాతాళంలో పరదేశం ఎందుకు ఉంటుంది? ప్రభాకర్, పాతాళములో పరదేశం ఎందుకు ఉంటుంది? పరదేశం అనేది వేరే ఉండాలి. పాతాళము అంటేనే వేదనకర స్థలము. అది ఇంకొక సబ్జెక్ట్ ఉంది, వీలైతే మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను, అది వేరొక సబ్జెక్ట్ ఉంది. రైట్. చూడండి, పాతాళంలో రెండు భాగాలు ఉన్నాయి, ఒకటి పరదైసు, ఇంకొకటి వేదనకర స్థలము అని. ఇక్కడ శిలువ మీద దొంగతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అన్నారు, నేడు నీవు నాతో కూడా నేడు పరదైసులో ఉండు అన్నాడు. అంటే నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నాను, నేను పరదైసుకి వెళ్తున్నాను. నేడు అంటే ఈ రోజే. నేడు
నేను పరదైస్కి వెళ్తున్నాను, నీవు నాతో కూడా ఉంటావు అన్నాడు. మరి పరదైస్కి వెళ్తాను అని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళారో ఒకసారి చూద్దామా? ఎక్కడికి వెళ్ళారో ఒకసారి చూద్దామా? అపోస్తలుల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 27వ వచనము. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. యేసుక్రీస్తు వారు పలుకుతున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయము. ఇది యేసుక్రీస్తును గురించిన ప్రవచనము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి స్వయంగా పలికినటువంటి మాట. ఏమంటున్నారు యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తూ, నీవు నా ఆత్మను పాతాళములో విడిచి పెట్టవు. నేను అక్కడే ఉండను. ఎక్కడ ఉండను? పాతాళములో ఉండను, బయటకు వస్తాను అన్నాడు. బయటకు వచ్చేది తర్వాత ఆలోచిద్దాం. పాతాళములో నేను ఉండను అన్నాడు. కానీ ఆయన వెళ్తానని చెప్పింది ఎక్కడికి? పరదైసుకు. నేడే మళ్ళీ రేపో ఎల్లుండో కాదు, నేడు నేను పరదైసుకు వెళ్తున్నాను, నీవు నాతో కూడా ఉంటావు అన్నాడు. కానీ యేసుక్రీస్తు వారు వెళ్ళింది ఎక్కడికి? పాతాళము. కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థం అవ్వాలంటే, పాతాళము అన్నది ఒక లోకము. ఆ లోకములో 2 భాగములు ఉన్నాయి. పైన పరదైసు అన్నది ఒకటి ఉంది, కింద వేదనకర స్థలం అన్నది ఉంది. మరి పరదైసు ఉన్నప్పుడు దీని మొత్తాన్ని కలిపి పాతాళంలో మీరు బాధపడుదురు అన్నాడు. పాతాళంలో నెమ్మది స్థలం కూడా ఉంది కదా అంటే అది వేరొక పాఠం ముందే చెప్పాను. అది వేరొక పాఠము. దాన్ని బట్టి ఆ మాటలన్నీ కూడా రైట్. ఆ తర్వాత అదే ఇప్పుడు చదివినటువంటి అపోస్తలుల కార్యాల గ్రంథమే 16వ కీర్తనలో 10వ వచనంలో ఉంటుంది. అది చూసుకున్న తర్వాత 16వ కీర్తన 10వ వచనంలో ఆ మాట ఉంటుంది. తర్వాత ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు. ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములు. 9-10 వచనములు. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమించుతున్నవి కదా. ఎన్నో వచనం చెప్పాను? 9. 8వ వచనం కూడా ఒకసారి చూద్దాము. 8వ వచనం కూడా ఒకసారి చూద్దాము. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను అని చెప్పబడి ఉన్నది. 9వ వచనం. ఆరోహణమాయను అనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగననియు అర్థమిస్తున్నది. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఇక్కడ అసలు పాతాళము అనేటువంటి స్థలము ఎక్కడ ఉంది అంటే ఇక్కడ చెప్పబడుతుంది భూమికి క్రింద. ఎక్కడ ఉందట? భూమికి క్రింద. అందుకే ఇక్కడ మీకు చెప్పాను, ఇది భూమి అయితే, ఇది భూమి అయితే ఇక్కడ పాతాళము అనేది మృతుల లోకము, హేడిస్ అంటారు ఇంగ్లీష్లో. హేడిస్ మృతుల లోకము లేదా పాతాళము ఇక్కడ ఉంది. భూమి ఇదైతే ఇది ఎలా చెప్పగలము అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు ఆయన ఎక్కడికి దిగిపోయారట? భూమి యొక్క క్రింది భాగంలో. భూమి యొక్క క్రింది భాగం. అదేంటి? ఆయన ఆరోహణమయ్యాడు కదా, ఆయన అవరోహణం అవ్వలేదు. ఆయన ఏమయ్యాడు? ఆరోహణం అంటే మీకు తెలుసు ఏంటి ఆరోహణం అంటే? చిన్న నుండి పెద్ద లేదా క్రింది నుండి పై. అవరోహణము డిసెండింగ్ అంటే పై నుండి క్రిందకు కదా, ఎక్కువ నుండి తక్కువకు అంటారు. ఇక్కడ మార్చబడుతుంది. ఆయన ఆరోహణమాయను అనగా మొదట ఆయన ఎక్కడికి వెళ్ళాక?
భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళాడు అంటాడు. భూమి యొక్క క్రిందికి వెళ్ళాడు. ఎందుకు భూమి యొక్క క్రిందికి వెళ్ళాడు అంటే అక్కడే పాతాళం ఉంది, మృతుల లోకము అక్కడే ఉంది. కాబట్టి ఆ మృతుల లోకములోనే ఏముంది పరదైస్తుంది, పాతాళంలోనే పరదైస్తుంది. కాబట్టి నేడు నేను పరదైసుకి వెళ్తున్నాను అన్నాడు. అందుకే ఆయన పాతాళానికి వెళ్ళాడు. ఎక్కడుంది ఆ పాతాళము అంటే పౌలు అంటున్నాడు ఎఫెసీ పత్రికలో, భూమి యొక్క క్రింది భాగంలో, భూమి యొక్క క్రింది భాగంలో ఈ యొక్క పాతాళము ఉంది అని. మరి నేను చెప్పింది కరెక్ట్ కదా దాని ప్రభాకర్ అనుకుంటుంటాడు. చెప్పాను కదా మన యొక్క పాట. ఓకేనా, రైట్. మళ్ళా ఇంకొక మాటలోకి వెళ్దాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం మనకందరికి బాగా తెలుసు. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనము, క్రింద ఉన్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను అంటున్నాడు. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని. ఏంటి క్రింద అంటే భూమికి క్రింద ఉన్నటువంటి పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొను అని చెప్పాడు. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. లూకాసు వార్త 16వ అధ్యాయం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, కనులెత్తి దూరం నుండి, కన్నులు ఎత్తాడు అంటే అర్థం ఏంటి? పైకి కన్నులు ఎత్తాడు. అబ్రహాం ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అతను వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాడు. అక్కడి నుండి ఇలా చూడండి ఏం చేస్తున్నాడు, పైకి చూస్తున్నాడు. రాజేష్ బాగా చేసావు, రాజేష్ కరెక్ట్ గా చేసావు. నేను ఏదనుకున్నానో అలాగే కరెక్ట్ గా వచ్చింది. ఎక్కడ చూస్తున్నాడు? పైకి చూస్తున్నాడు. అక్కడ పైన చూస్తే అక్కడ అబ్రహాము రొమ్మున ఎవరు ఆనుకొని ఉన్నారట? లాజరు. అప్పటిదాకా తన బల్ల క్రింద నుండి పడే ముక్కలు మెతుకులు తిన్నటువంటి, రొట్టె ముక్కలు మెతుకులు, అన్నం మెతుకులు తిన్నటువంటి తన లాజరు బీదవాడు, దరిద్రుడు ఎక్కడన్నట కళ్ళెత్తి చూస్తే ఇక్కడ పరదైసులో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని. దీన్ని బట్టి పాతాళము అనేది లోకము భూమి క్రింద ఉంది అని, ఈ పాతాళంలోనే 2 భాగాలు, 2 స్థలములు ఉన్నాయి అని, ఇక్కడ ధనవంతుడు వెళ్ళి ఆయన కనులెత్తి చూడలేకపోతే ఇది ఇక్కడ అనుకుందామా అంటే కాదు. ఏం చేశాడు ధనవంతుడు? కన్నులెత్తి దూరం నుండి లాగా చూశాడంటే పైన పాతాళములోని పై భాగంలో పరదైస్తుంది, కింది భాగంలో సగభాగంలో ఏముంది? వేదనకర స్థలం ఉంది. ఇక్కడ ధనవంతుడు వేదన పడుతూ ఉన్నాడు, చేతులు చాస్తూ ఉన్నాడు. అయ్యా అబ్రహామును పంపించయ్యా, అయ్యా లాజరును పంపించయ్యా అని వేడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో తర్వాత విషయం నేను అది చెప్పట్లేదు, కానీ మరణము తరువాత జీవితము ఉంది అనేది మాత్రం మర్చిపోతాం. ఈ వాక్యం ఉన్నంతసేపు మరణం తరువాత కూడా జీవితము ఉంది. అదొక 50 ఏళ్ళు అయితే బాగుండేది కదా, ఒక 50 ఏళ్ళు అయితే బాగుండేది. 100 సంవత్సరాలకే లెక్క చేయలేదు, 50 సంవత్సరాలకు ఇంకా అనుకునేవాళ్ళం. కానీ 50 సంవత్సరాలు కాదు, యుగములు. అది యుగములు ఉండబోయేటువంటి స్థలం. కాబట్టి జాగ్రత్త. మరణము తర్వాత కూడా ఒక జీవితం ఉంది, మరణము తర్వాత కూడా ఒక బ్రతుకు అనేది ఉంది. అది యుగములు ఉంటుంది.
100 సంవత్సరాలకే ఇంత సిద్ధపడుతుంటే యుగ యుగాలకు ఇంకా ఎక్కువగా నువ్వు సిద్ధపడవలసినటువంటి అవసరము ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుండి 11 వచనము. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచితిని. వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. అంటే ఆ బలిపీఠాన్ని భూమికి సాదృశ్యంగా గనక మనం తీసుకుంటే ఏమంటున్నాట, క్రింద ఉన్నారు. ఎవరట? యేసు క్రీస్తు కొరకు చనిపోయినటువంటి వారందరూ కూడా ఎక్కడున్నారు? బలిపీఠమునకు క్రింద ఉన్నారు. ఎందుకంటే భూమి అనేది దేవునికి ఏమై ఉంది? పాదపీఠమై ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నారు, క్రింద ఉన్నారు. భూమికి క్రింద అందరూ కూడా ఉన్నారు అనే మాట తెలియజేయబడుతుంది. ఇది దేని గురించి అంటే ఇంతగా మనం చదువుకున్నది పరదైసును గురించి. ఇంతవరకు మనం దేని గురించి చదువుకున్నాము? పరదైసును గురించి చదువుకున్నాము. ఈ పరదైసు పాతాళంలో ఒక భాగంగా ఉంది అని, పాతాళంలో పరదైసు అనేది పైన కన్నులెత్తి చూచేంతటి ఎత్తులో ఉంది అని, కింద అడుగు భాగంలో వేదనకరమైనటువంటి స్థలము ఉంది అన్నటువంటి. ఇప్పుడు దాని గురించి మనం చదువుతున్నాము. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. వేదనకర స్థలం గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాము. వేదనకర స్థలాన్ని గురించి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడదని వారికి అప్పగించారు. తీర్పుకు కావలిలో ఉంచబడేరు. ఇక్కడ దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు దేవదూతలను కూడా విడిచిపెట్టక ఏం చేస్తున్నాడట? పాతాళ లోకమందలి ఏంటట? పాతాళ లోకమందలి అంటే పాతాళ లోకంలో కూడా స్థలములు ఉన్నాయి అని, పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి తోసేస్తున్నాడు. సో ఈ వేదనకర స్థలమునకు గల ఇంకొక పేరు ఏంటంటే కటిక చీకటి గల బిలము. కటిక చీకటి గల బిలము. దీన్ని వేదనకర స్థలము అన్నారు. ఎందుకంటే ధనవంతుడు నేను వేదన పడుతున్నాను అన్నాడు. యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. చివరిలో యూదా పత్రిక 6వ వచనం. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలములను విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు దినమునకు కటిక చీకటిలో నిత్యపాశములతో ఆయన బంధించి ముద్ర వేశాడు. కటిక చీకటిలో నిత్య పాశములతో బంధించి ముద్ర వేశాడు. దేవదూతలను కూడా ఆయన విడిచిపెట్టడం లేదు. దేవదూతలు పాపం చేసినప్పుడు కూడా తమ ప్రధానత్వమును నిలుపుకొనక, దేవదూతలు తప్పు చేసినప్పుడు వారిని కూడా ఈ కటిక చీకటి గల స్థలములోనికి త్రోసి ఆయన ముద్ర వేస్తున్నాడు. పాతాళ లోకమందులు 2 భాగములు చనిపోయిన తర్వాత మనము ఇక్కడికైనా వెళ్తాము. ఎక్కడ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాము. ఇక్కడ నెమ్మది ఉంది, ఇక్కడ వేదన ఉంది. ఇక్కడ నెమ్మది ఉంది, ఇక్కడ వేదన ఉంది. ఆ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత లూకాసు వార్త ఇందాక మనం చదువుకున్నాము. ధనవంతుని విషయంలో లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనంలో అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అనే మాట రాయబడింది. కాబట్టి పాతాళంలో బాధపడేటువంటి ఒక స్థలం ఉంది. పాతాళంలో బాధపడుతూ గడిపేటువంటి ఒక స్థితి ఉంది.
జాగ్రత్త అనే విషయాన్ని గమనించాలి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 30వ వచనంలో మరియు పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, పనికి మారిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును. అక్కడ పాడేయండి, కటిక చీకట్లో పాడేయండి, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయును ఉండును అన్నాడు. ఇది పాతాళ లోకమును గూర్చినటువంటి అందలి, పాతాళ లోక మందలి 2 స్థలములను గురించి మనం ఇప్పుడు నేర్చుకున్నాము. ఈ పాతాళము అన్నది భూమికి క్రింద ఉన్నది. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడట? భూమి యొక్క క్రింది భాగంలోకి వెళ్ళాడు. పరదైసుకు వెళ్తాను అన్నాడు, కానీ ఎక్కడికి వెళ్ళాడు ఆయన? పరదైసుకు వెళ్ళాడు. కానీ అది ఉండేది ఎక్కడ? పాతాళము అనేటువంటి ఒక స్థలం. పాతాళము అనేటువంటి ఒక ఆ గోళములో పై భాగమున ఉండేటువంటి పరదైసుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వెళ్ళారు. ఇది పాతాళమును గురించి, పరదైసును గురించి, వేదనకర స్థలమును గురించినటువంటి విషయాలు. ఇక ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వచ్చినప్పుడు మరి ఇది పరలోకము, ఇది నరకము. ఈ మొత్తాన్ని కలిపి అంటారు నిత్యత్వము అంటారు. ఏమంటారు? నిత్యత్వము అంటారు. ఇంగ్లీష్లో ఇటర్నిటీ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? ఇటర్నిటీ అంటారు. ఇది పాతాళము, ఇది నిత్యత్వము. ఇది పాతాళము, ఇది నిత్యత్వము. పాతాళమేమో కింద ఉంది, భూమికి క్రింద ఉంది అని చూస్తున్నాము. ఇక్కడ నిత్యత్వము అనేటువంటి ఒక స్థలం ఉంది. ఆ నిత్యత్వంలో పరలోకము ఉన్నది, నరకము ఉన్నది. మరి ఈ పరలోకము, నరకము, ఈ నిత్యత్వము భూమికి ఎక్కడ ఉంది? భూమి క్రింద ఉందా? భూమి మధ్యలో ఉందా? భూమి పైన ఉందా? పైన. ఎలా చెప్పగలం పైన ఉంది అని? ఎలా చెప్పగలం పైన ఉంది అని? ఎలా చెప్పగలం? ఎఫెసీలకు రాయబడిన పత్రిక, మనం ఇందాక చదువుతున్నాము. ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 10 వచనములలో, ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8 నుండి 10 వచనములలో మనం ఇందాక చదువుకున్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏమయ్యారట? అందుచేత ఆయన ఆరోహణము అయినప్పుడు. ఎక్కడ నుండి ఆరోహణమయ్యాడు? భూమి మీద నుండి ఆయన ఆరోహణమయ్యాడు. ఆరోహణము అంటే అర్థం ఏంటంటే కింది నుండి పైకి. మొదట కిందికి వెళ్ళాడు. అందుకే నీవు నా ఆత్మను పాతాళంలోనే విడిచిపెట్టవు, మరలా 3వ రోజున దేవా నన్ను తిరిగి లేపుతావు, నా శరీరాన్ని ఉక్కును పట్టనీయవు అని ఆయన తిరిగి లేచి భూమి మీద నుండి ఏమయ్యాడు? ఆరోహణము అయ్యాడు. ఆరోహణము అంటే ఎక్కడ అని అర్థము? పైకి అని అర్థము. ఇప్పుడు ప్రభు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు తప్ప పరలోకంలోకి ఎక్కిపోయిన వాడు ఎవరును లేడు. అంటే యేసుక్రీస్తు అవరోహణం అవ్వలేదు, యేసుక్రీస్తు ఏమయ్యారు? ఆరోహణమయ్యారు. అంటే ఆయన భూమి మీద నుండి పైకి వెళ్ళారు. అంటే దాన్ని బట్టి చూస్తే నిత్యత్వము అనేది భూమికి ఎక్కడ ఉంది? పైన ఉంది అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం పరలోకాన్ని గురించి, ఈ భాగాన్ని గురించి ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం.
అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. రండి, మనుషులను మనిషికి మార్చుచు నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిచ్చుచున్నాడు. రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యమును స్వతంత్రించుకొనుడి. స్వతంత్రించుకోండి అంటే స్వతంత్రించుకొనుడి అంటే అర్థం ఏంటంటే అంతకు ముందు స్వాతంత్ర్యము లేదు. ఎందుకు స్వాతంత్రం లేదు అంటే ఇక్కడ ఉన్నారు, చనిపోయినటువంటి వారు ఇక్కడికి వెళ్ళరు, చనిపోయినటువంటి వారు స్ట్రైట్ గా పరలోకానికి వెళ్ళరు. ఎక్కడ ఉంటారు? పరదైసుకు వెళ్తారు, పాతాళములోని పరదైసుకు వెళ్తారు, అక్కడే ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో వచ్చినప్పుడు అప్పుడు విడుదల, అప్పుడు స్వాతంత్రము వస్తుంది. వచ్చి అదేం చేస్తామంటే ఈ స్థలమును మనము స్వతంత్రించుకుంటాము. అక్కడి వరకు పాతాళము మనల్ని తనలోనే బంధించి ఉంచుతుంది అనే మాట. ఓకేనా? చివరిలో నేను ఒక చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి అర్థభూతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడటకు పరలోకమందే ప్రవేశించను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏనాడు ఆయన రక్తము చేత పట్టుకుని యెరూషలేము దేవాలయము లోకి ఆయన ఎప్పుడు కూడా ప్రవేశించలేదు. యెరూషలేము దేవాలయములోని పరిశుద్ధ స్థలంలోకి కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి కానీ ఏనాడు యేసుక్రీస్తు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలంలోకి. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళారు, కానీ ఇక్కడేమో వెళ్ళలేదు అని చెప్పబడుతుంది. రక్తము చేత పట్టుకుని అని ఉంది. రక్తము చేత పట్టుకుని ఎవరు వెళ్తారు? రక్తం చేత పట్టుకుని సంవత్సరమునకు ఒక మారు ప్రధాన యాజకుడు ఎక్కడికి వెళ్తాడు? పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి అక్కడ కరుణాపీఠం ఉంటుంది, మందసం ఉంటుంది, మందసం మీద కరుణాపీఠం ఉంటుంది, కరుణాపీఠం మీద కెరూబులు ఉంటాయి. ఆ కెరూబుల మధ్యలో రక్తాన్ని ప్రోక్షించాలి, పోయాలి. అక్కడ దేవుని నివాసము ఉంటుంది. ఇక అంటున్నాడు ఆ పరిశుద్ధ స్థలంలోకి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రవేశించలేదు. ఎందుకంటే ఆయన యూదా గోత్రానికి చెందినవాడు, లేవి గోత్రం వాడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు యూదా గోత్రానికి చెందినవాడు, లేవి గోత్రానికి చెందినవాడు కాదు. కాబట్టి ఆయన ఏనాడు దేవాలయంలోకి వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన పరలోకములో ప్రవేశించాడు. స్ట్రైట్ గా ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఒక్కడే, ఇప్పటి వరకు ఆయన ఒక్కడే పరలోకములోనికి వెళ్ళారు. మిగతా వారందరూ కూడా ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నారు. నేను చెప్తుంటాను ఇద్దరు పేర్లు నాకు తెలిసిన వాళ్ళవి. ఒకటేమో మారిన తాత, ఇంకొక ఆయనేమో భూషణ జయబ్బా అని చెప్తుంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఇక్కడ ఉంటారు. ఏం చిన్నేస్తానన్నా ఇక్కడ ఉంటారు. దేవరాజనేనా వింటున్నావా? ఇక్కడ ఉంటారు. భూషణ జయబ్బా, నిసాల మారిన తాత ఇక్కడ ఉంటారు, పరదైసులో ఉంటారు వాళ్ళు. ఓకేనా? తర్వాత ఇంకా వారికి విడుదల కలగలే, ఇంకా వారికి స్వాతంత్ర్యము రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడలో వచ్చినప్పుడే అందరికీ విడుదల కలుగుతుంది, స్వాతంత్ర్యము కలుగుతుంది. అప్పుడే తీర్పు జరిగిన తర్వాతే మనము పరలోకమునకు వెళ్తాము. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీలకు రాయబడినటువంటి పత్రిక
2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని బాగా వినాలి. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనను అనుగ్రహించాడు. రైట్, చదువుకున్నటువంటి మాటలో ఇక్కడ 3 లోకాల గురించి దేవుడు చెప్తున్నాడు. అందుచేత పరలోకమందున్న వారిలో గాని ఇక్కడ ఇంకొక రౌండ్ ఇట్లా వెలిసింది. తర్వాత భూమి మీద ఉన్న వారిలో గాని పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని నెక్స్ట్ భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను ప్రభువైన యేసు నామమున వంగవలెను. ఇక ఆయన ప్రతి నామమునకు పైనామము, పరలోకములో ఉన్న పేరైతేనేమి, భూమి మీద ఉన్నటువంటి మనుషుల పేర్లు అయితేనేమి, భూమి క్రింద ఉన్నటువంటి మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆదాము, నోవహు ఎవరైనా ఉన్నది గొప్పవారు, అందరికంటే గొప్ప నామము, పై నామము ఎవరిది? యేసు క్రీస్తు నామము. అందుకే మన సంఘము పేరు క్రీస్తు సంఘం. ఇక ఈ పేరు కంటే మించినటువంటి పేరు లేదు. మా దేవరపోగు వంశంలో ఇప్పటిదాకా దేవరపోగు ఎలీషాను మించినటువంటి వారెవ్వరూ లేరు. ఇది ఎలాగో సత్యమో పరలోకమందున్న వాళ్ళు కానీ భూమి మీద ఉన్న వాళ్ళు కానీ భూమి క్రింద ఉన్న వాళ్ళు కానీ అందరికంటే కూడా ప్రతి నామము కంటేను పై నామము ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క నామము. అందుకే క్రీస్తు సంఘములో మనం ఉన్నాము. ఆయన ఆకాశం కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మనకు రక్షణ లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునే మనకు రక్షణ అన్నాడు కదా. రైట్, పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ఎవరు లేరు అని 3 లోకాల గురించి ఇప్పుడు దాకా మనము 3 లోకాల గురించి చదువుకున్నాం కదా, 3 స్థలాల గురించి చదువుకున్నాం కదా. ఆ 3 స్థలముల గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు. రైట్, ఆ తర్వాత మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 47వ వచనం. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచినట్లుగా దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. 2 కన్నులు కలిగి బలము కలిగి ఇంతగా సంజీవలాగా ఉండి కదా, కదా బాగా బలం కలిగి 2 కన్నులు కలిగి 2 చేతులు కలిగి 2 కాళ్ళు కలిగి కదా బలవంతుడు అయి ఉండి నరకంలో పడవేయబడేదానికంటే కూడా నీ కన్ను నేను అభ్యంతరపరుస్తుందా? మాటికి అందమైన అమ్మాయిల వైపే చూడాలనిపిస్తుందా? అందమైన అమ్మాయిలే కావాలి అని నీ కన్ను నిన్ను అభ్యంతర పెడుతుందా? ఏం చేయాలట? నీ కన్నును తిగి పారే. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడట కంటే ఒకే కన్ను కలిగి నిత్య జీవములో ప్రవేశించుట మేలు అన్నాడు. 1 కన్ను చాలు, 1 కన్నుతోనే చాలు. మొత్తానికి ఎక్కడ ప్రవేశించాలి? నిత్య జీవంలో ప్రవేశించాలి. చూడండి, అదే భూమి మీద అయితే కనుక నేను కొత్తమాయలే మనల్ ఒక కన్ను కొత్తమాయలు అన్నాను అనుకో, భూమి మీద ఉన్నప్పుడు కరెక్ట్ కాదు.
మనల్ని పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? నీ కన్ను నిన్ను అభ్యంతర పరుస్తుందా? తీసిపారేసి. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడ్డ కంటే 1 కన్ను కలిగి నిత్య జీవంలో ఉండటము మేలు. చాలు, ఒకే కన్ను చాలు. మొత్తానికి మన టార్గెట్ వచ్చేసి నిత్య జీవానికి వెళ్ళాలి. కన్ను ఉడబెట్టుకుంటే అంటే నిత్య జీవం కొరకు, పరలోకం కొరకు ఏదైనా మనం చేయగలగడానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం ఒకప్పుడు అక్కడి నుంచి వచ్చాం. అందుకే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొక్క చేరును. కానీ దానికి ముందో పదం ఉంది, మరలా. చూడండి, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనము. బన్నైనది వెనకటి వలనే మరలా, ఒకటే చాలు, మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోతుంది. అంటే ఒకసారి మనం ఎక్కడి నుంచి వచ్చాము? ఇక్కడి నుంచి వచ్చాము. మనం ఒకసారి ఇక్కడి నుంచి వచ్చాము కాబట్టి ఏమని చెప్తుంది దేవుని వాక్యము? మరలా అక్కడికే నీ ఆత్మ వెళ్ళాలి అంటుంది. ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మంటిలో నుంచి వచ్చింది. అందుకే మన్నైనది వెనుకటి వలనే మరలా. ఎందుకంటే మన్ను కాబట్టి, ఈ దేహం అంతా మన్ను కాబట్టి మరలా ఇది ఒకప్పుడు మట్టిలో నుంచి వచ్చింది, మరలా మట్టిలోంచి మరలా అనేటువంటి విషయాలు. రైట్, ఇంకా దీని గురించి ఒక 2 మాటలు చదువుకొని మనం ఇంకా ముగింపుడు వద్దాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనంలో ఇందాక మనం చదివాము. 45వ వచనము మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనం. శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అపవాదికిని వాని దూతలకును ఏర్పాటు చేయబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి అన్నాడు. ఆ తర్వాత ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్నిగంధములతో మండు గుండములో పాల్గొందురు. అగ్నిగంధకములతో మండు గుండములో పాల్గొందురు. అగ్నిగంధకములతో మండు. సైన్స్ స్టూడెంట్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ? సైన్స్ స్టూడెంట్స్, సైన్స్ బిఎస్సి, బిజెడ్సి, బైపీసీ అంతేనా? బాగా గమనించండి. అగ్నిగంధకములు అంటే అగ్ని అంటే ఏంటి? గంధకం అంటే అగ్ని ఆగిపోయేది, కానీ గంధకము సల్ఫర్. గంధకము అంటే సల్ఫర్. అది గంట వేస్తే పెట్రోల్ పోసినట్టే. అగ్ని గంధకం. సొదొమ గొమొర్రా మీద దేవుడు ఏం కురిపించాడట? మనం అనుకుంటున్నాం కొత్త అగ్ని అని. దేవుడు అగ్నితో పాటు ఏం కురిపించాడట? భాస్వరం అంటారు. అగ్గిపుల్ల తెలుసు, అగ్గిపుల్ల. ఆ అగ్గిపుల్లకు చివరన ఎర్రగానో ఏదో అనుకున్నాం, ఇప్పుడు రకరకాలు వస్తుంది. ఓకేనా? ఆ అగ్గిపుల్లకు చివరగా ఉండేదాన్ని ఏమంటారంటే భాస్వరం అంటారు. దాన్నే గంధకము అంటారు. గంధం కావమ్మా, మళ్ళీ గంధం అనుకునేరు. ఈ గంధం కాదమ్మా, గంధకము సల్ఫర్ అంటారు ఇంగ్లీష్ లో. ఓకేనా? లాటిన్ భాషలో సల్ఫర్ అంటారు. ఓకేనా? సో అగ్నిని గంధకమును రెండింటిని కురిపించాడట.
అంటే అగ్ని పడుతుంది, గంధకం పడ్డప్పుడు ఇంకా మండుతుంది. అగ్ని పడుతుంది, గంధకం పడ్డప్పుడు ఇంకా మండుతుంది. అలాగే ఇక్కడ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాల్గొంది. అందుకే ఇక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఎందుకు కావాలి అగ్ని? చూద్దామా ఒకసారి. ఎన్ని వంటలు చేశాము మైషో, ఎన్నిసార్లు వంటలు చేశాము, ఎన్నిసార్లు ఆర్పాము కదా. అదే నీళ్లు పోసి బదులు పెట్రోల్, డీజిల్, గంధకము పరేసామనుకోండి, ఏమవుతుంది? అల్లం పూరే తగలడిపోతుంది కదా. అల్లం పూరే తగలడిపోతుంది. మన పిల్లలు అంటించారు, మనం నీళ్ళు పోస్తున్నారు, అంటిస్తున్నారు, నీళ్ళు పోస్తున్నారు. ఎందుకు? కాలాలి. కానీ మొత్తము కాలకూడదు అదన్నమాట. కానీ దేవుడు అగ్నిని గంధకము కదా. పొయ్యిలో అగ్గిపుల్లలు పారేయండి, అలా అగ్నితో గంధకములతో మండుతూనే ఉంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇలా దేవుడు జీవిత గమ్యాన్ని ఏర్పాటు చేశాడు. ఆ జీవిత గమ్యముల యొక్క స్థలములను ఇప్పుడు చూశాడు. ఆ స్థలములు భూమికి క్రింద పాతాళము ఉంది అని, భూమికి పైన ఏముంది? నిత్యత్వము ఉంది. పాతాళంలో రెండు ఉన్నాయి. పరదైసు వేదనకర స్థలము అని చదువుకున్నాము, లేదా కట్టిగా చీకటి గల బిలము అని చదువుకున్నాము. నిత్యత్వములో పరలోకము ఉంది అని చదువుకున్నాము. తర్వాత అగ్ని గంధకములతో నిత్యము మండే నరకము కూడా ఉంది అని. ఇలాగ జీవిత గమ్యములు వాటి యొక్క స్థలం. ఓకేనా? రైట్. ఇప్పుడు చివరిగా ఇంకొక మాట చదువుకొని మనం తెలుసుకున్నాము. కొరింథీయులకు రాయబడినటువంటి రెండవ పత్రిక 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చియు చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడెను, నేను ఎరుగను. శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియదు. 3వ వచనము 4వ వచనము. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుష్యుడు పలుకకూడదు. అతడు శరీరంతో కొనిపోబడెను, శరీరము లేక కొనిపోబడెను, నేను ఎరుగను. అది దేవునికే తెలియను. అపోస్తులైన పౌలు, ఇది మరొక వాక్యము, అది వాక్యం వచ్చినప్పుడు చూద్దాం. అపోస్తులైన పౌలు ఒక మనుషుని గురించి చెబుతున్నాడు. ఆ మనుషుడట ఎక్కడికి వెళ్ళాడట? 3వ ఆకాశమునకు కొనిపోబడింది. 3వ ఆకాశము. మనకు 3 ఆకాశాలు ఉంటాయి. అందుకే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూములను ఆకాశములను కదా, భూమిని ఆకాశములను సృజించను అన్నాడు. మనకు ఆకాశము, మహాకాశము, పరమాకాశం అని 3 ఉంటాయి. ఆకాశము, మహాకాశము, పరమాకాశం అని 3 ఆకాశములు ఉంటాయి. మన తల మీద 3 ఆకాశములు ఉంటాయి. 1, 2, 3. ఇప్పుడు బాగానండి. క్రీస్తునందున ఒక మనుషుని నేను ఎరుగుదును. 14 సంవత్సరముల కిందట అతడు ఎక్కడికి కొనిపోబడ్డాడట? 3వ ఆకాశములకు కొనిపోబడ్డాడనుంది. 3వ వచనంలో ఏముంది? అతడు 3వ ఆకాశములో ఎక్కడికి కొనిపోబడ్డాడు? పరదైసులోనికి కొనిపోబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, పరదైసు ఎక్కడుంది? ఇప్పుడు చెప్పండి, పరదైసు ఎక్కడుంది? 3వ ఆకాశములో అక్కడ ఉంది పరదైసు. మనమేమో ఇంతసేపు
భూమి క్రింద భూమి క్రింద భూమి కింద అనుకున్నాము. అందుకే అన్నా మీరు చెప్పింది కరెక్టే, నేను చెప్పింది కూడా కరెక్టే. ఇది కూడా ఇప్పుడు అక్కడ ఎందుకు ఉంది అనేది 2 గంటలు పడుతుంది, అది వేరే వాటి. ఓకేనా? సో మొత్తానికైతే దేవుడు మొదట మనకు తెలియజేసిన జ్ఞానం ఏంటి అంటే పరదైసు అనేది ఎక్కడ ఉంది? పాతాళం అనేది భూమికి క్రింద ఉంది. పరదైసు అనేది భూమికి క్రింద ఉంది అని అన్నాడు. ఆ తర్వాత కొరింథీయులకు రాయబడిన పత్రికలో ఏమన్నాడు? 3వ ఆకాశంలో ఉంది. అక్కడికి వెళ్ళాడు. ఆ వెళ్ళింది ఎవరు కాదు, అపోస్తలుడైనటువంటి పౌలే. ఓకేనా? తన గురించి తానే అలాగా చెప్పుకుంటూ 3వ ఆకాశంలోకి వెళ్ళాను. అక్కడ ఎక్కడికి వెళ్ళాను? 3వ ఆకాశంలో పరదైసుకు వెళ్ళాను. మరి భూమి క్రింద ఉన్నటువంటి పరదైసు మరి అక్కడికి ఎందుకు వెళ్ళింది అంటే 2 ఉన్నాయా? ఏం జరిగింది అనేది దేవుని చిత్తమైతే ఇంకొక వ్యాఖ్యానంలో మనము చదువుతున్నాం. ఓపికగా అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.